చక్రపాణి రెడ్డి గారు మా నియోజకవర్గ శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారి పైన నా పైన ఏదో దౌర్జన్యాలు చేసి దౌర్జన్యాలతో కాలం గడుపుతాలా అనే ఉండాలా అనే ఉద్దేశంతో దౌర్జన్యం ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలను మనుషులను పలకరీయకుండా చేస్తున్నారు, పనికి రాకుండా చేస్తున్నారు అనే ఉద్దేశంతో మాట్లాడడం మంచి పద్ధతి కాదు. మేమైతే అట్లాంటి పనులు ఎప్పుడూ చేయలేదు ఈ 7 ఏళ్ల నుంచి. మళ్ళా భవిష్యత్తులో 5 ఏళ్ళు కూడా చేయబోము కూడక. ఎక్కడైనా కానీ మా ధ్యేయం ఒకటే, మా ఎమ్మెల్యే గారి ధ్యేయం ఒకటే, అభివృద్ధి చేయాలా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా, రైతుకు 2 కార్లకు నీళ్లు ఇవ్వాలా. దానికి ఏ విధంగా మనం ఫౌండేషన్ చేసుకొని ఈ కూటమి ప్రభుత్వంలో మా చంద్రబాబు సీఎం గారి నుంచి నిధులు రాబట్టి అభివృద్ధి ఏ విధంగా చేయాలా, నీళ్ళని ఏ విధంగా పంచాలా, నీళ్ళని ఏ విధంగా కూడబెట్టి రైతులకు సాగునీరు ఇవ్వాలా అనే దాని మీద పనిచేస్తాం. కానీ ఈయన చక్రపాణి రెడ్డి ఆరోపించినట్టు ఆయన రాజకీయం మనగడుగా దాన్ని ఆలోచన చేసుకుంటున్నాడు. నియోజకవర్గానికి 7 నెలల్లో 2 సార్లు వచ్చినాడు. ఇప్పటికైనా 2 సార్లు వచ్చి ఏదో ఒకటి మాట్లాడిపోతున్నాడు. అది తప్పుడు విధానము. నువ్వు కూర్చో, నియోజకవర్గంలో ఎక్కడైనా అన్యాయం జరిగిందని తెలుసుకో. నిన్న నారాయణాపురంలో జరిగిన పుల్లయ్య అనేవాడు ఏం చేసినాడు గ్రామంలో? అంతకుముందు రోజు రాత్రి వాడు ఏం శైర వివాహం చేసినాడు ఊర్లో అనేది తెలుసుకొని మాట్లాడన్నా. అది నీ విద్యకే వదిలేస్తున్నాము. ఎక్కడ ఎవరు అన్యాయం చేయలే. నువ్వు ఏదో అధికారం పైపించుకోవాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టి ధర్నాలు చేస్తా అంటున్నావు. నువ్వు ధర్నాలు చేసి నీ ఇంటికాడ కూడా మేము వచ్చి ధర్నాలు చేయాల్సి వస్తుంది. మేము చేయలేక కాదు, మంచి పద్ధతి ఉండాలి. నీ లెక్క మేమేం కేసు కన్నా స్థలాలు ఆక్రమించలే, నీ లెక్క మేమేం దౌర్జన్యంగా డబ్బులు సంపాయలే, నీ లెక్క నాన్న అరాచకాలు చేయలే. తప్పు. నువ్వు ఏం చేసినావో 5 ఏళ్లలో ప్రజలు కనుక్కున్నారు. ప్రజలు నీ మీద విసుగు చెందే తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతు ఇచ్చినారు, గెలిచినారు. దాన్ని అర్థం చేసుకో. నువ్వు అంతకన్నా నీకు పెద్దవానిగా మేమేం చెప్పనీకి లేదు. నువ్వు అర్థం చేసుకొని బ్రహ్మాండంగా ఒక మీద బుద్ధులు చల్లడం మానుకో. నీ పని, నీ డెవలప్మెంట్, నీ కార్యకర్తలు ఏం కావాలో చేయి. మసీదుపురంలో కూడా నీ కార్యకర్తలు ఎంత అన్యాయం చేస్తున్నారు అనేది ఆలోచన చేయి. ఆ ఊరికి పోయి ఆ ఊరి లీడర్లను బిల్లంపుకో, లేకుంటే అధికారులను బిల్లంపుకో. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని మంచిగా మాట్లాడు. గ్రామాలలో పచ్చని గ్రామాల్లో అగ్గిపుల్లు గీయకన్నా దయచేసి నీకు ఒక్కటే చెప్తాను.